వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. మనకు ఎన్నికల ప్రచార పర్వం ఊపందుకుంది. సో ప్రచారం ఆపేయాలని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడైతే ప్రచారాన్ని పూర్తిగా ఆపేశారు. మొత్తం కూడా వాహనాలన్నీ కూడా మోగబోయాయి. ఇంతవరకు మైక్లు ఏవైతే పాటలతో దద్దరిల్లిందో సో ఈ పాటల మైక్లు కూడా ఆగిపోయాయి. ఎన్నికల వేడి ప్రారంభం అవగానే ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు చేసుకున్నారు. కొన్ని చోట్ల వ్యక్తిగత విమర్శలు కూడా చేసుకున్నారు, ఆరోపణలు చేసుకున్నారు. ఈ విధంగా ఇరు పార్టీలనే కాదు మొత్తంగా పార్టీలన్నీ కూడా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ అదేవిధంగా అభివృద్ధి మంత్రం జపిస్తూ మేమైతే అభివృద్ధి చేస్తామని ఇరు పార్టీలు అభివృద్ధి చేయడం. అదేవిధంగా మేనిఫెస్టోలు తీసుకుంటే ఒకరికి మించి ఒకరు మేనిఫెస్టోలు అనే విధంగా మేనిఫెస్టోలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే మొత్తానికి ప్రచార పర్వం అయితే ముగిసిపోయింది. ఇక మీదట ప్రచారం చేయడానికి లేదు, పూర్తిగా ముగిసిపోయింది. ఇక ప్రలోభాల పర్వం ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది అన్న నేపథ్యంలో పోలీసులు అయితే గట్టి చర్యలు చేపట్టారు. ఎక్కడ కూడా మద్యం, నగదు లాంటివి అక్రమ రవాణా జరగకుండా చర్యలు చేపట్టారు. మొత్తంగా నగరంలో కూడళ్ళు ఏవైతే ఉంటాయో కూడళ్ళలో గస్తీ ఏర్పాటు చేశారు. ఎంట్రన్స్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఎంట్రన్స్ పాయింట్స్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. ఎవ్వరు కూడా అక్రమ మద్యం కానీ నగదు కానీ తీసుకురాకుండా గట్టి చర్యలు అయితే తీసుకున్నారు. ఇంతవరకు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు, ఒకరిపై ఒకరు వాగ్బాణాలు సంధించుకున్నారు. వ్యక్తిగత విమర్శలు కూడా దీంట్లో మనం చూసాం. సో ఇలా వ్యక్తిగత విమర్శలు కూడా చేసుకున్న నేపథ్యంలో మొత్తానికి ప్రజలు ఏమనుకుంటారు, ప్రజలు ఎవరికి తీర్పునిస్తారు అన్నది మాత్రమే వేచి ఉంది. సో 13వ తేదీ జరిగేటువంటి పోలింగ్లో మనకు ఎవరికి ఓటు వేసేటువంటి అవకాశం అనేది మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇక జూన్ 4 కౌంటింగ్ రోజు ఎవరికి పట్టం కడతారో తెలిసేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి ప్రచార పర్వం అయితే ముగిసిపోయిందని చెప్పొచ్చు. కెమెరామెన్ వంశీ కృష్ణారెడ్డితో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.